హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కార్తీక మాస వనభోజనాలకు వచ్చామండి. ఎప్పటిలాగా ఈసారి కూడా ఒక కొత్త ప్లేస్ వెతుక్కున్నాము. సో ఇక్కడైతే వాళ్ళ తోటలోనే ఇల్లు కట్టుకున్నారనమాట. ఇంటి దగ్గర నుంచి ఇలా తోటకు దారి ఇది. చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. చాలా మంచి క్లైమేట్ అండి. మెయిన్ మన కాన్సెప్ట్ అయితే ఉసిరిక చెట్టు పూజ అనమాట. ఇక్కడైతే పేడతో గణపతిని చేసి గరికలు పెట్టి పూజ చేస్తున్నామండి. మొత్తానికి ఉసిరిక చెట్టు దొరికింది మాకు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా రెడీ చేసేసి మొత్తానికి పూజ అయితే మొదలు పెట్టామండి. ఇదే ఉసిరిక చెట్టు. సో ఇలా పూజకన్నీ ఏం కావాలో మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. అందరం కలిసి చేసుకొని తెచ్చిన పిండి వంటలు ఇంకా లంచ్ కూడా రెడీ చేసుకున్నామండి. మొత్తం అన్నీ పెట్టి ఇలా పూజ చేసుకుంటున్నాము. మాకన్నా మా పిల్లలే ఎక్కువ ఎగ్జైట్మెంట్లో ఉంటారండి. కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, వనభోజనాలకి ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తుంటారు. సో మొత్తానికి ఈ ఇయర్ కూడా ఇలా పూజ చేసుకొని ఇంకా వనభోజనాలకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 365 ఒత్తులు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టి పూజ చేసుకున్నాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేచర్ ఎంజాయ్ చేద్దామనేసి మొత్తం తోటలు పొలాలంతా ఒక రౌండ్ వేసి వచ్చామండి. సో ఇదైతే వాళ్ళ ఇంటి పైన నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ పొలాలు, చాలా బాగుంది నేచర్. ఇంకా పిల్లలైతే ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఆడుకుంటూనే ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో పొలాలు మొత్తానికి ఇక్కడి నుంచి మొత్తం తోటలోనే ఇల్లు ఉంటుందన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే లాస్ట్కి అరటి చెట్లు కనిపించాయి మనకి. ఇంకా సెల్ఫీ సెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చుట్టూ వక్క తోటలు ఇంకా అరటి తోటలు అనమాట. ఇవన్నీ చూడడానికే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే వనభోజనాలు మొదలు పెట్టేసాం. ఇంకా అక్కడ ప్లేస్ సెట్ కాలేదనేసి ఇంకా ఇక్కడే కూర్చొని కంఫర్ట్గా ఉంటుందనేసి ఇక్కడ కూర్చొని తినేసాము. ఈరోజైతే మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా ఈ మేకలు కోళ్ళు దీనిలతో బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.